పగలే వెన్నెల జగమే ఊయల ఊయల ఊయలంటే జ్ఞాపకం ఉందిరా. నన్ను ఊయల్లో కూర్చోబెట్టి ఊపుకుంటారా. నా కర్మకాలి పాడాను రా పాట. నా కర్మకాలి పాడాను పాట. ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి, ఏమిటండి? ఇదిగో నీ ముద్ర కొడుకు ఊయల్లో ఊరేగుతాడట. ఊరేగి నువ్వేం తీసుకెళ్ళకలే, నేనే వెళ్ళగా. నాకు కుంటాను అనుకున్నావా? ఒరే ఇలా రారా, నీతో సంగతి చెప్పాలి. ఏంట్రా రారా. ఏంటి ఒరే ఒరే అంటావేంట్రా? నిన్ను కన్నా వెదవంటరా, కాస్త నా వెదవారు అని ఏడు. సర్లేవా, ఇలాంటి కొడుకుని కన్నందుకు నేను గౌరవం. ఒరే అంటే చాలు. అసలు ఇంత వయసు వచ్చి మీ ఇద్దరికి బుద్ధుందా? బుద్ధుంటే నిన్నెందుకు అంటాం మేము? అసలు విషయం ఏమిట్రా బాబు? ఇలా ముదిరిపోతున్నాను కదా, ఒక్కరోజైనా వీడు పెళ్లి చేయాలి పాపం అని మీరు ఎప్పుడు ఆలోచించారా? అవునండి, అసలు వాడి పెళ్లి విషయం పట్టించుకోవడం మీరు. పిల్లలు ఎవరిస్తారు? ఎవరు? అరకాసు మాట మాట్లాడతా తిరగదు వచ్చేస్తుంది. కట్నం ఇస్తే ఎవరన్నా ఇస్తారు తెలుసా పిల్లల్ని? అవునండి, ఏదో ఒకటి గంతకు తగ్గ బొంత. విన్నావా అమ్మా? ఏం బాబు బొంత అంటున్నావు? మొన్న ఉయ్యాల బొంత కొడతా పుట్టావుటే. బొంత కాదురా, నా బొంద. ఏమండి, ఏదో ఒక సంబంధం చూడకపోతే ఎలాగండి? వీళ్ళని సంబంధం చూడాలంటే ఈ గొలుసు పట్టుకుని ఇంటింటికి వెళ్ళి పెళ్లి కూతురు ముచ్చేస్తారు. ఏ తప్ప? కన్నం తప్పులేదు కానీ ముచ్చేద్దాం తప్ప. సావన్నా చస్తాను కానీ నేను మాత్రం చచ్చిన పని చేయి. ఓ పని చేయి, నా గొలుసు బజార్లో వదిలిపెట్టు, నా పిల్లల్ని నేను తెచ్చుకుంటా. బజార్లోనే వదులుతాను. నేను ఫలానా వాడి కొడుకు నేను మాత్రం ఎవరికి చెప్తాను. చెప్పను, చెప్తే నా పరుగు పోతుంది. ఈ నోట్లో నేరటం నాదే బుద్ధి. అది ఎలా అన్నా బాగుంది. ఆ బుద్ధి చిన్నప్పటి నుంచి ఉంటే బాగుండేది. అమ్మా ఏం బాబు? గొలుసు కాదు కూడా. ఎక్కడికి రా బాబు? ఎక్కడికి అంటే బజార్లోకి వెళ్తే నా కోసం కూడా వెయిట్ చేసి మనుషులు ఉంటారు తెలుసా? నాన్న ఫేస్ కి ఒకటే భార్య, నా ఫేస్ కి ఎన్ని భార్య ఉంటారో చూద్దుగాని 4-5 ట్వీట్లు పడతాను, ఇంట్లో తీసుకొస్తాను. నాన్న నువ్వు అన్నారు. బాబు వస్తారు వస్తారని వెళ్తున్నాను. ఎవరు వస్తారు? అందంగా ఉంటే కదా ఎవరన్నా వస్తారు. ఏరా బజార్లోకి వెళ్ళి పిల్లలు పెట్టుకుంటానన్నావు, ఎక్కడో పెట్టుకోవాల్సిన ముద్దు నన్నే పెట్టుకుంటావా? బిడ్డ పుట్టడం వల్ల మనకి లాభమా నష్టం? నా ఉద్దేశం నష్టం. ఎలా బాబాయ్? కాలువలు లేనంత కాలం నీరు నదిలోనే ఉంటుంది. కాలువలు వచ్చాక నదిలో నీరు అవి పని. అవునా? అవును. అలాగే ఆడదానికి బిడ్డ పుట్టాక అంతకుముందు భర్త మీద ఉన్న శ్రద్ధాభక్తులు తగ్గి బిడ్డ కేసి మాడుతాయి. అలాగే ఈ నల్ల పిల్ల తల్లి అయిందంటే ఇప్పట్లాగే గిరిబాబు గారికి పూజలు చేయడం, డబ్బుల కోసం పరుగులెత్తడం తగ్గిస్తుంది. అయితే మన గతి ఏమిటయ్యా? పుట్టబోయే బిడ్డ కోసం దూరపాట్ల ప్రాక్టీస్ చేయాలి. ఏమి లక్షలు కోట్లని చెప్పి ఆ నల్లవారి మేడలో తాళి కట్టించాం. ఏ బిడ్డ పుట్టాక నన్ను పట్టించుకోకపోతే పైసా కూడా అమ్ముతూ మర్చిపోయి నేను ఉంటే నీ వెతకాలి ఏమిటయ్యా? కోప్పడకు గిరిబాబు, ఈ నాగలింగం పాపిష్టిపురంలో దిక్కుమాల ఆలోచనలు లక్షలు ఉన్నాయి. ఒక్కటి చెప్పు బాబాయ్. అలా అడుగు బాగుంది. బిడ్డ పుట్టక ముందే ఆస్తిలో వాటా అడిగిస్తే సార్. ఆస్తిలో వాటా? అవును, ఆనందరావు చాలా తెలివైన వాడు. బిడ్డ పుట్టగానే ఆస్తి బిడ్డ పేరు రాసేస్తాడు. కారణం నువ్వు సకల గుణాభిరాముడు అని తెలుసుకున్నా. సుందరి, ఇది మన నాటకానికి ఆకరంకం. ఆ నలమోహన్ ఆస్తి కోసం పంపిస్తాం. ఆస్తి చేతికి అందగానే మకాం మారుస్తాం. ఆస్తి ఆమె పేరునే ఉంటే నీకెలా వస్తుంది? మన వాడు అడిగితే మన వాడి పేరు మారుస్తుంది. మార్చనంటే? సుందరి, భార్య చేస్తే దాని ఆస్తి ఎవరి దక్కుతుంది? భర్తకి. కరెక్ట్. ఆస్తి దాని పేరబెట్టిన మర్నాడే అది ఈ లోకాన్ని వదిలేస్తుంది. ఏం అరుస్తున్నావు? అంత ఘోరం జరగడానికి వీల్లేదు. నువ్వెవడో చెప్పడానికి? నీతో పాపాలు చేసిన వాడు కనుక అరుణమ్మను మాత్రం తప్పడానికి వీల్లేదు. నాగలింగం, ప్రతిదానికి నీ ఒప్పుదలతో సంబంధం లేదు. లేదు, అంత దారుణం జరగడానికి వీల్లేదు. నేను ఆనందరావు గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను. అవసరమైతే చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాను. కానీ ఈ దుర్మార్గం మాత్రం జరగనివ్వను. పెళ్లి చెప్తాను. ఇప్పుడు చెప్తావా? చెప్తాను. చెప్తే నీ ప్రాణం చెప్తాను. ప్రాణం తీసినా చెప్తాను. ఇది డబ్బు కోసం ఆశపడి నేను నా ఇంటర్లోనే చేశాను. కానీ దాని ప్రాణాలు తీస్తామని కాదు. అది వట్టి వెర్రి బాగుంది. దాని ప్రాణాలు తీస్తే దేవుడు కూడా నిన్ను క్షమించడురా. ఇది నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. డబ్బు కోసం దాని ప్రాణాలు తీయకరా. డబ్బు కోసం దాని ప్రాణాలు తీయకరా. డబ్బు కోసమే పుట్టా, డబ్బు కోసమే దాని మెడలో తాళి కట్టా. డబ్బు కోసం చస్తాను, డబ్బు కోసం చంపుతా. దాన్నే కాదు, అవసరమైతే అందరినీ చంపుతా. తెలిసిందా? వస్తా. నాగలింగం, నువ్వు వాల్మీకిలా మారితే మారి, కానీ నా విషయం బయటపడితే నెత్తులు కట్టుకుంటూ రాయిపోతా. జాగ్రత్త.
రాలిపోవలసింది. నాలాంటి వాడు రాలిపోవలసిందే. నేను ఇప్పుడే వెళ్ళి ఆఫీసులో మన వాటి అడిగేస్తానండి. అడగడం తేలికేరునా, కానీ ఆ తర్వాత అందులోనే మాటలు భరించడం కష్టం. వద్దురునా. లోకానికి మాటలంట సహజం. అవి నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తూనే ఉన్నాను. వాటిని గురించి అంతగా ఆలోచించడం అనవసరం అండి. కాదరునా, ఆస్తి కోసం నేనేదో తాపత్రయపడుతున్నానని అందుకే నేను పంపానని అనుకుంటా. అది నేను భరించలేదు. ఏమండి, మంచి మనసు ఉండటం కూడా అస్తమానం అంత మంచిది కాదు. అడగంగా తప్పే ఉంది. మనం బ్రతుకుతున్నాం. మనకి బిడ్డ పుట్టబోతున్నాడు. మన జాగ్రత్తలో మనం ఉండటం, మన దారి మనం చూసుకోవటం చాలా అవసరం అండి. అరుణ, దేవుళ్ళాటి మీ నాన్నగారు ఇప్పటికే నా మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇక ఆస్తి కూడా అడిగితే ఆయన నాతో పాటు ద్వేషాన్ని కూడా పెంచుకున్నారు. ప్రేమించే మనిషి ఏమనుకుంటాడో నేను ఆలోచించాలి గాని ద్వేషించే మనిషి ఏమనుకున్నా బాధ లేదండి. అరుణ, తొందరపడుతున్నావేమి? లేదండి, ఇప్పటికే చాలా ఆలోచన చేశాను. మరొకసారి ఆలోచించు. ఆఖరిసారి కూడా అయిపోయింది. అరుణ, ప్లీజ్. మీరు నన్ను ఆపకండి. ఇంత రాత్రి వేళ ఎలా వచ్చావు? మాట్లాడాలి. ఏదైనా ముఖ్యమైన విషయం? అవును, ఎవరికి? నాకు. ఇవిగో తాళం చెవులు, అదిగో పెట్టి నీకు కావాల్సిన డబ్బు తీసుకో. డబ్బు కాదు నాకు కావాల్సింది. డబ్బు కాకపోతే నీకు ముఖ్యమైనది ఏంటి? నాన్నగారు! కనీసం కోపంలోనైనా చాలా కాలం తర్వాత ఆ పిలుపు పిలిచావు. సరే, ఇప్పుడు నీకేం కావాలి? దానం ధర్మం మాత్రం కాదు, మరి మాకు రావాల్సిన వాట. ఓహో, ఎందులో? ఆస్తిలో. అది ఎవరికి కావాలి? నీకా మీ ఆయనకా? మేమిద్దరం ఒకటి. కావచ్చు, కానీ నీకు మీ ఆయన కావాలి, ఆయనకి ఆస్తి కావాలి, అంతేగా? కాదు, ఆయనకి నేను కావాలి. బాగు చేసుకోవాలంటున్నావు. ఇప్పుడు పాడైపోయాడా? కాదు, ఎండిన మోడైపోయారు. ఎందుకో తెలుసా? నన్ను కట్టుకున్నందుకు. ఉద్యోగం లేక, సుఖం లేక, మనశ్శాంతి లేక నన్ను ఆనందపరచలేకపోతున్నాననే దిగులతో ఆయన నానాటికి కుయిపోతున్నారు. హక్కుగా మాకు రావాల్సిన మాట మా ముఖాన పారేస్తే మా దారి మేము చూసుకుంటాం, మా భవిష్యత్తు మేము చేసుకుంటాం. అరుణ, శ్రమపడి సంపాదించిన డబ్బు మనిషిని బాగు చేస్తుంది. శ్రమ లేకుండా చేతికొచ్చిన డబ్బు మనిషిని పాడు చేస్తుంది. ఈ రోజునే మీకు ఆస్తి పంచిస్తే శేషగిరి ఏం చేస్తాడో తెలుసా? తెలుసు. బాధను చంపుకుని బాధ్యతను పెంచుకుని బ్రతుకుతారు అని నువ్వనుకుంటున్నావు. భర్తను గుడ్డిగా పూజించే ప్రతి భార్య అతని తప్పును ఒప్పంటుంది, అతను గొప్పగా చెప్పుకుంటుంది. అరుణ, ఆస్తి అందగానే గిరికి నీతో అవసరం తీరిపోతుంది. తీరిపోయే అవసరాల కోసం కాదు నాన్నగారు ఆయన ఈ తాడుకు 3 ముళ్ళు వేసింది. నన్ను విడిచిపెట్టిపోవటానికి కాదు నాన్నగారు ఆయన నాతో కలిసి 7 అడుగులు నడిచింది. కలలో కూడా నన్ను కాదనుకోరు, వచ్చే జన్మలో కూడా నన్ను విడిచిపోరు. ఆయన గురించి అంత తేలిగా మాట్లాడకండి. భార్యలను పోషించుకోలేని భర్తల మీద నాకు మంచి అభిప్రాయం ఎప్పుడూ లేదు. నాన్నగారు! మామగారు ఆస్తిని ఆశించే మనిషి మీద నాకు ఎన్నడూ గౌరవం లేదు. నాన్నగారు! అరుణ, రూపాయి ఖర్చు పెట్టే ముందు మనిషికి ఆ రూపాయి సంపాదించుకునే కష్టం తెలియాలి. ఎవరో సంపాదించింది అడుకుంటాం కాదు, తను స్వయంగా సంపాదించుకోవాలి. అవేమీ తెలియక చేతిలో ఉన్న డబ్బును మార్చడం మాత్రమే తెలిసిన మనిషిని నేను అసలు మనిషిగా అనుకోను. ఎలా అనుకుంటారు? అసలు మీరు మనిషి అయితే అనుకోవడానికి. ప్రేమ, అభిమానం, మమత, మమకారం లేని మీ గుండె రాతి బండ. కన్నబిడ్డ సుఖపట్టం కూడా మీకు ఇష్టం లేదు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఓ ఎంత మీరు అందుకే ఇలా మాట్లాడుతున్నారు. మాట్లాడవలసింది మరొకటి మిగిలిపోయింది. ఈ ఆస్తి నా స్వాధ్యతం. నా ఇష్టం లేకుండా ఒక్క పైసా కూడా ఏ చట్టం ముట్టుకోలేదు. దీనిలో ఎవరికి వాటా లేదు, రాదు. ఈ విషయం గిరితో చెప్పు. చెప్తాను. అంతేకాదు ఇంకా చాలా చెప్తాను. నా తల్లి చనిపోయిన రోజునే నా వాళ్ళంతా చచ్చారు, నేను అనాథనని చెప్తాను. ఇంతకాలం అంతా ఉన్నారనుకోవడం ఓ భ్రమను కూడా చెప్తాను. నాన్నగారు, ఇందాక ఆయన గురించి మీరు చాలా తేలిగ్గా మాట్లాడారు. కానీ ఆయన దేవుడు. ఎందుకో తెలుసా? కన్నవాడివి, నలుపు చూసి నన్ను ఎంత ద్వేషిస్తున్నావు. కానీ నలుపు చూసి నన్ను కట్టుకున్న ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే ఆయన దేవుడు, ఆయన దేవుడు.
అరుణా అరుణా లేదు, ఎక్కడికి వెళ్ళింది? పుట్టింటి. మా ఇంటికా? ఎందుకు? మాకు రావాల్సిన ఆస్తిలో వాటాడి తెచ్చుకోవడానికి. అది వెళ్ళిందా? నువ్వు పంపావా? ఎలా అనుకున్నా సరే. అయితే దాన్ని ఎప్పుడు వదిలేయబోతున్నావు? ఏమిటి అనేది? ఆస్తి అందగాని నువ్వు చేయబోయేది కాదంటావా? నిజమే, వదిలేయబోతున్నా. నీకెలా తెలిసింది? తాడు పావని తెలియటానికి కాస్త ఆలస్యం కావచ్చు గాని పాము కాటు వేస్తుందన్న నిజం వెంటనే అర్థం అవుతుంది. మరి అరుణ్ ఏం చేయాలనుకున్నావు? ఆ నల్లమొహం ఏమైపోయినా సరే. దేవుళ్ళ నిన్ను ఆరాధించే దాని గుండెలు బద్దలు చేయకు. చిన్నతనం నుంచి అది తనకు తానే అందరికీ అన్నిటికీ దూరం అయింది. నిన్ను ప్రేమించింది, పూజించింది. నీదంతా దగా మోసం అని తెలిస్తే అది బ్రతక దగ్గరే. దానికి అన్యాయం చేయకు. సుగుణ, అవసరం వచ్చింది కనుక చెప్తున్నా. మరొకరికి అన్యాయం చేయడం కంటే మనల్ని మనం అన్యాయం చేసుకోవడం చాలా దూరం. రంగేలి రాజ్యాలుగా పోసిన ఆ జీవితాన్ని రంగు రూపం లేని ఓ నల్లటి పిశాచి లాంటి ఆడదంతో గడపడం అన్యాయం కాదంటావా? అలాంటి వాడి అసలు దాని జీవితంలోకి ఎందుకు ప్రవేశించావు? ఆస్తి కోసం, డబ్బు కోసం. కానీ దానికోసం మాత్రం కాదు. అదంటే నాకు అసహ్యం. దాని మెడలో ముడుముళ్ళు తీసుకుంటూనే వేశాను. తొలిసారిగా అసహించుకుంటూనే దగ్గరికి తీసుకున్నాను. దాని మాట అంటే నాకు భయం. దాన్ని నవ్వు చూస్తే నాకు రోత. అయినా భరించాను. ఎందుకోసం? ఆస్తి కోసం, డబ్బు కోసం. ఛీ! నువ్వు దుర్మార్గుడి. హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. ఈ నిజమైతే అదే దానిలో పెరిగే బిడ్డ అన్యాయం అయిపోతాడు. ఆ నల్ల పీను కంటేనే నాకు జాలి లేదు. దాని కడుపులో పెరిగే మరో నల్లమొద్దంటే ఎందుకుంటుంది జాలి? గిరి, నీకెంత ఆస్తి కావాలన్నా ఏం కావాలన్నా ఇస్తావు. దానికి ద్రోహం చేయకు. సోదరి కోసం సర్వం వదులుకోగల త్యాగమూర్తిలా మాట్లాడుతున్నావే. నిజం గిరి, అది సుఖపడుతుందంటే ఏం కావాలన్నా ఇస్తాను. ఏదైనా సరేనా? ఏదైనా సరే. నీ శీలానైనా సరేనా? గిరి, బెదిరిపోయావే. త్యాగం చెప్పినంత తేలిక కాదు చేయడం. కష్టమైనా చేయగలను. నా పతనంలో దానికి పురోభివృద్ధి ఉందంటే, నా సమాధి మీద దాని బ్రతుకు పునాదులు పడతాయంటే అందుకు నేను సిద్ధమే. కానీ నా త్యాగం దాని జీవితాన్ని తీర్చిదిద్దగలదనే నమ్మకం ఏమిటి? ఆ విషయాన్ని నువ్వు ఆలోచించుకో. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకో. గిరి!